సేవకుల కంటే విశ్వాసులే తెలివైన వారు. అందుకే దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అంటున్నాను. అధిక తెలివి ఉంటే దేవుడు వాడుకోడు. నీ చిత్తం ఏదో చెప్పు ప్రభు, అదే ప్రజలకు చెప్తానంటే దేవుడు వాడుకుంటాడు. ఆయన చిత్తంలో మన చిత్తం కలిపి కొంచెం మసాలా దట్టిస్తే దేవుడు అలాంటి వ్యక్తుల్ని వాడుకోవట్లేదు ఈ భూమి మీద. అలాంటి వారు ఎవరైనా ఉంటే తమకు తాము వాడబడుతున్నారు అంతే. అది ఇసుక మీద కట్టబడినటువంటి పరిచర్య అయిపోతుంది. వద్దు. దేవుని ఆలోచనకు దేవుని నియమంకి ఏం చేర్చొద్దు, ఏం కలపొద్దు. మనకు అర్థమైంది మాట్లాడుకునే వద్దు. దేవుడు ఏది అర్థమయ్యేటట్లు చెప్పాలనుకుంటున్నాడో అవే మనం విందుముగాక. దేవుడు అదే మనతో మాట్లాడునుగాక. అలా జరగాలి అంటే 3 చాలా ప్రాముఖ్యమైనది. 1, దేవుని పాదాలను పట్టుకొని ఆయన చిత్తం ఏమిటో ఒకటి తెలుసుకోవాలి. 2, దేవుని చిత్తం తెలుసుకున్నప్పుడు తాను నేర్చుకోవాలి, మార్చుకోవలసిన వాటిని మార్చుకోవాలి. 3, ప్రజలకు అందించాల్సిన దేవుని చిత్తం కొరకు కొంచెం తగ్గించండి. ప్రజలకు అందించాల్సిన దేవుని చిత్తం కొరకు అవమానమైన, నిందైన, సమస్య అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే అడుగు వెనక్కి వేయకుండా ముందుకు వేసేవాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్.